హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్ఎస్సి నేను మీ అంజలి హరోం హరా అంటూ జూన్ 14th మన ముందుకైతే రాబోతున్నారు సుధీర్ బాబు గారు. సో ఈసారి సరికొత్తగా ఆయనని చూపించబోతున్నాం అంటున్నారు. అండ్ లైక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈయనను చూసిన తర్వాత నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఏమో, బాగా ఎనర్జీగా ఉన్నాడు అబ్బాయి, అసలు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఏమో అని అనుకున్నాను. కానీ బట్ ఫ్లోలో తెలిసింది ఏంటి అని అంటే ఆయన డైరెక్టర్ అని తెలిసింది. అండ్ హీఈస్ టూ ఎనర్జెటిక్ పర్సన్. అండ్ ఇప్పటి వరకు చాలా మంది మాటల్లో తెలిసింది ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. సో ఎస్, రైట్ నౌ నా ముందు కూర్చున్నారు జ్ఞానసాగర్ గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. హాయ్. హౌ ఆర్ యు? గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ క్వశ్చన్, నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు వేసుకున్న డ్రెస్సెస్ కావచ్చు, అండ్ అంటే లైక్ మీరు ప్రెస్ మీట్లో కావచ్చు, ఆల్మోస్ట్ మీరు ఎక్కడైనా మాకు ఇన్స్టాగ్రామ్లో కనిపించిన ఎక్కువ గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నారు. వై? ఐ లవ్ గ్రీన్. You love green color only or greenery also? Greenery also, that's why Harom Hara. Yes, Harom Hara. So Harom Hara కథకి గ్రీనరీకి ఎలాంటి కనెక్షన్? ఐ లవ్ నేచర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదైనా రూటెడ్ గా ఆర్గానిక్ గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. అందుకనే సెట్ అంటే అసలు కుదరదు అనుకున్న సెట్కి వెళ్ళి రిమైనింగ్ అంతా నేను రియల్ లొకేషన్ షూట్ చేయడం జరిగింది. ఓకే, సో దట్ గ్రీనరీ గివ్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ టు మీ. సో ఓకే, సో హరం హర అన్న టైటిల్ ఇట్స్ వెరీ పాజిటివ్ సెన్స్. అండ్ అంటే లైక్ కొన్ని పాటలు, శివుడి పాటలు కానీ దేవుడి పాటలు విన్నప్పుడు హరం హర అన్న ఆ మంత్రం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ జపిస్తూ ఉంటారు. సో మీరు మీ కథకి ఈ టైటిల్ పెట్టడం గల రీజన్ ఏంటి? హరోం హర అనేది శివుడిది కదండి. హరోం హర అంటే శివుడు వైబ్రేషన్స్ ఉంటాయి ఇందులో, బట్ అది బిలాంగ్స్ టు సుబ్రహ్మణ్య స్వామి. సో నేను సుబ్రహ్మణ్య స్వామికి బిగ్ డివోటీ, చాలా పెద్ద భక్తుడిని. సో భక్తుడిగా ఉండడం వల్ల మేము ఏమో మరి ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ అనుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఈ టైటిల్ దొరుకుతుందని, ఎందుకంటే మంచి టైటిల్ ఎవరో ఒకరు బుక్ చేసుకో ఉండాలి అనుకున్నాను. లక్కీగా నాకు దొరికింది, నాకు రాసి పెట్టింది అనుకుంటా ఈ టైటిల్. సో ఇన్ ఎ వే ఐఎమ్ బ్లెస్డ్. ఓకే, సో మీరు ఫస్ట్ నుంచి అంటే లైక్ యాజ్ ఎ డైరెక్టర్ గానే రావాలనుకున్నారా, ఆర్ యు వాంట్ టు బి ఎన్ ఆర్టిస్ట్? నో, ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ కమ్ రైటర్. అంటే నా కథలు నేనే రాసుకుని నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను తప్పితే ఆర్టిస్ట్కి అస్సలు లేదండి, అస్సలు లేదు, జీరో ఇంట్రెస్ట్. ఓకే, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ద డైరెక్షన్? చాలా మంది ఉన్నారు రైట్ నౌ. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఉంటారు, బట్ రైట్ నౌ ఐ అడ్మైర్ వెట్రిమారన్ సార్ ఎ లాట్. అందుకేనా ఆయన షేడ్స్ చాలా వరకు కనిపిస్తున్నాయి? అయి ఉండొచ్చు, సబ్కాన్షియస్లీ మేబీ. yes. ఓకే, సో ఒక కథ పుట్టడానికి, ఒక స్టోరీ రాయడానికి ఒక సిచ్యువేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ దో మనం ఒక కథ మొదలవుతుంది అన్నా సరే ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి అక్కడ నుంచి ఆ హీరోని పుట్టిస్తాం. సో హరోం హరాలో సుధీర్ బాబు గారిని ఎలాంటి సిచ్యువేషన్ తో మీరు చూపించబోతున్నారు, అండ్ ఈ కథ మొదలవడానికి గల నాంది ఏంటి? అంటే అది సినిమాలో ఒక ట్రిగర్ పాయింట్ ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తే విల్ గెట్ దట్ హై. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఐ ప్రిఫర్ అండర్డాగ్ స్టోరీస్. ఎందుకంటే దర్ ఇస్ అ జర్నీ, ద హీరో స్టార్ట్స్ జర్నీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. సో నాకు ఆ జర్నీ ఎప్పుడు ఇష్టం. సో ఈ కథ కూడా అంతే, మీరు అన్నట్టు ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి అంటే జస్ట్ వాచ్ ద ఫిల్మ్, వి విల్ లవ్ దిస్ ఆ సినారియోస్ ఏవైతే ఉన్నాయో విచ్ వి క్రియేటెడ్. సో అది డెఫినెట్గా ఓకే, ఈ టైంలో సుబ్రహ్మణ్యం ఈ డెసిషన్ తీసుకోవడం లైక్ క్రేజీ అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆ ఆస్పెక్ట్లో ఒక మంచి హై అయితే వస్తుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ కదా. సో అంటే లైక్ ఈ కథ మొదలు పెట్టడానికి ఈ కథతో మీరు రావడానికి, బికాస్ ఈ గన్ మేకింగ్ అన్న కాన్సెప్ట్ జనరల్గా గన్ డీలింగ్, స్మగ్లింగ్ ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వచ్చాయి, కానీ గన్ మేకింగ్ అన్న కాన్సెప్ట్ రాలేదు ఇప్పటి వరకు. సో ఈ కథ మొదలవ్వడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? అంటే ఈ కథ రాయాలి, ఈ కథ తెలియాలి, ఒక పర్సన్ ఇలాంటి అబ్బాయి ఉన్నాడు, ఉంటే ఎలా ఉంటుంది అని తెలియడం కన్నా మీకు ఒక సిచ్యువేషన్ ఫోర్స్ చేసి ఉండాలి కథ రాయడానికి. సో అలా ఏంటి ఆర్ ఎనీ సిచ్యువేషన్? దర్ వాజ్ అన్ ఆర్టికల్ అండి, ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక ఆయన ఒక కామన్ మ్యాన్ గన్స్ తయారు చేశాడు. న్యూస్ ఆర్టికల్. నన్ను నో, ఇట్స్ నాట్ ఎ రియల్ స్టోరీ. అంటే ఆ పాయింట్ మీరు తీసుకోండి. ఆ పాయింట్ యాక్చువల్ గా నన్ను కొంచెం ఎగ్జైట్ చేసింది. ఆ తర్వాత రీసెర్చ్ లో నాకు తెలిసింది ఒక టెక్ మధు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన గన్స్ నుంచి రాకెట్ లాంచర్ వరకు చాలా తయారు చేశారు.
డాక్యుమెంటరీస్ అన్ని చూశాను నేను. బట్ యాక్చువల్గా ఈ కథ ఐడియా డెవలప్ అయింది మాత్రం ఆర్టికల్ వల్ల. ఆర్టికల్ వల్ల. ఓకే. జస్ట్ ఇన్స్పిరేషన్ అండి. డెఫినెట్గా అది దానివల్ల మొత్తం కథ వచ్చేస్తుందని నన్ను ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అది. దాని సినిమాటిక్గా హౌ కెన్ ఐ పుట్ ఇట్ అనే పేపర్ అనేది ఇనిషియల్గా ఇట్ విల్ బి ప్రాసెస్ లైక్ 2 to 3 months దాన్ని మనం అనలైజ్ చేసుకొని దెన్ ఓకే ఒక షేప్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఫిగర్ అవుట్ చేసి. ఓకే దెన్. సో ఎలాగో మూవీ ఆల్ అబౌట్ గన్స్ రైట్. సో అంటే మన ఇండస్ట్రీలో గన్స్ ని ఫ్రీక్వెంట్ గా సినిమాస్ లో వాడేటప్పుడు చాలా మంది ఉన్నారు. లైక్ వి కెన్ సే యాక్షన్ హీరోస్ ఉన్నారు. బట్ నాకు తెలిసి ఇప్పటి వరకు సుధీర్ బాబు గారిని గన్స్ పట్టుకోవడం కానీ గన్స్ హోల్డ్ చేయడం కానీ మేము వి మూవీలో తప్ప ఎక్కడ చూడలేదు. టు బి వెరీ ఫ్రాంక్. ఇక్కడైతే ఫ్రీక్వెంట్ గా ఆయన చేత మీరు గన్లే తయారు చేయిస్తున్నారు. సో వై సుధీర్ బాబు గారు ఇన్ దిస్ క్యారెక్టర్? సో వై సుధీర్ బాబు గారు అంటే ఈ కథ నేను ఐడియాగా ఉన్నప్పుడు కంటే దాని స్క్రిప్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో నేను సుధీర్ గారిని ఊహించుకున్నాను. అందుకనే యాక్షన్ సీక్వెన్స్ అన్ని నేను ఇంతలా డిజైన్ చేయగలిగాను. అంటే మీరు ఊహించుకోవడానికి కూడా ఒక రీజన్ ఉండాలి కదా. అంటే లైక్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎనీ క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు. సుధీర్ గారిదా? నో 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 నో. అంటే నేను అంతకుముందు శ్రీదేవి సోడా సెంటర్ ఇలాంటి సినిమాలను చేసినప్పుడు దెర్ ఈస్ అ మాస్ యాంగిల్ ఇన్ ఇట్, బట్ ఎవరు దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. నా వరకు ఏంటంటే ఫర్ మీ హీరో అనే అతను దేవుడితో సమానం. అందుకని ఈ క్యారెక్టర్ సినిమాల క్యారెక్టర్ పేరు కూడా సుబ్రహ్మణ్యం పెట్టాను. నేను అలా చూసినప్పుడు అతను ఆ క్యారెక్టర్ మోయగలడా లేదా అనేది నాకు తెలిసిపోతుంది కదా. సో నేను అలా సుధీర్ గారిని చూసినప్పుడు 100% షూర్ హీ క్యాన్. దట్స్ వాట్ హ్యాపెన్. ఇఫ్ సుధీర్ బాబు గారు కాదు అంటే ఎవరు? ఇదండి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయండి. కొన్ని సమస్యలకి కొంతమంది దేవతలే పరిష్కరిస్తారు. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్ బట్ స్టిల్ మీరే చెప్పాలి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒక్కొక్క దేవతని పూజిస్తే ఒకలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. అలా ఒక కథలు ఒక్కొక్క హీరోలకి కరెక్ట్. వాళ్ళు కాకపోతే వీళ్ళు ఏంటి అంటే లేదు ఆయన కూడా అలా కలిసి తిరిగి వెళ్ళి వీళ్ళకి అప్పచెప్పాలి. సో అలా చూస్తే ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ ఆల్సో. సో ఈ కథ రిటర్న్ ఫర్ సుధీర్ బాబు అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ సుధీర్ బాబు అంతే. ఓకే, నైస్. సో డైరెక్షన్ విషయంలో చెప్పండి. అంటే లైక్ బిఫోర్ చేసిన మూవీకి ఇప్పుడు చేస్తున్న మూవీకి మీలో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? అది పక్కోట్ షూట్ నేను వేసుకున్నట్టు అండి సహరి, ఇది నా షర్ట్ నేను వేసుకున్నట్టు. ఓకే ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్, మై కైండ్ ఆఫ్ జానరా అండ్ మై కైండ్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఎలా అంటే నేను ఇలాగే పెరిగా. ఎలా అంటే నో నో ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. ఐ వెంట్ టు గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, సో అక్కడ నేను ఇలా పెరిగాను కాబట్టి నాకు ఇవి ఈ సెహరీ నా ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే అదంతా కైండ్ ఆఫ్ అర్బన్ స్టోరీ. అర్బన్ అనేది నేను పెరగలేదు, నేను నేర్చుకోవాలి. సో నేర్చుకోవడానికిను ఆల్రెడీ బై బర్త్ మీకు ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ మై ఫిల్మ్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తాను, స్టిల్ ఐఎమ్ సేయింగ్ దిస్. సెహరీని ఎట్లా ఉంటుందంటే పైన టైటిల్ ఉంటుంది, నో నో ఆఫ్ కోర్స్ పాష్గా ఉంటుంది, డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా ఉంటుంది. బట్ హరోం హరాకి జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్ అని ఉంటుంది. సో దట్స్ ద డిఫరెన్స్. వావ్, సూపర్. సో అంటే లైక్ బేసికల్ గా ఒక కథ ఒక హీరోకి చెప్పినప్పుడు మనం ఒకటి చెప్తాం అండ్ వెళుతున్నప్పుడు ఏమవుతుందనంటే టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే పెద్ద హీరోస్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ కావచ్చు, వాళ్ళు వచ్చారు అంటే ఇది ఇలా మార్చచ్చు కదమ్మా, ఈ ప్లేస్ లో ఇలా ఉంటే బాగుంటదేమో అని అన్నవాళ్ళు ఉంటారు, మీరు చెప్పినట్టు చేసిన వాళ్ళు ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా టూ సిచ్యువేషన్స్? హరోంహరాలో అయితే లేదండి. అంటే హరోంహరాలు ఎందుకు లేదు అంటే నా కథ ఫస్ట్ ఇది ఆర్గానిక్ అప్రోచ్. సో హీరో ఎవాల్వ్ ఇన్ ద ఫిలిం. ఫస్ట్ హీరో రాగానే మా వాడు ఎవడో తెలుసా ఈ టైప్ ఇంట్రడక్షన్ కాదు. ఈ జస్ట్ సుబ్రహ్మణ్యం, then he become a Subramanyam. So there is a difference. Subramanyam. Yeah, so there is a power in it.
సో అప్పుడు ఏంటంటే ఈ అప్రోచ్ టువర్డ్స్ క్యారెక్టర్ ఆర్గానిక్గా ఉన్నప్పుడు చాలా క్వశ్చన్స్కి అక్కడే ఆన్సర్ దొరికేస్తుంది. సో అందుకోసం అని చెప్పి మేబీ యాక్షన్ సీక్వెన్స్లో వాటిల్లో హియర్ అండ్ దేర్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. ఎందుకంటే ఫైట్ మాస్టర్ ఇన్వాల్వ్ అవుతాడు, ద హీరో షుడ్ డూ దాట్. నా కైండ్ ఆఫ్ స్టైల్ ఒకటి ఉండాలి, విచ్ ఐ రియలీ అడ్మైర్. ఏంటంటే లైక్ ఈవెన్ ట్రైలర్లు కూడా మీరు షార్ట్ చూసింటారు. ఆడ పేరు సుబ్రహ్మణ్యం, కేర్ ఆఫ్ కుక్మని. ద షార్ట్ విచ్ ఐ రియలీ వాంట్ టు షూట్ లైక్ ఇన్ దాట్ వే, అంతే. అలాగే షూట్ చేయాలి. దాన్ని ఇంకోలా షూట్ చేస్తున్నాను, నాకు ఆ షాట్ అలాగే షూట్ చేయాలి. సో అలాంటి వాటికి దర్ ఇస్ నో డిస్కషన్. నాకు జరగలేదు కూడా మన సినిమాలో, ఏమి అలాంటివి జరగలేదు. మోర్ ఓవర్ నాకు ఈ సినిమాలో రొమాన్స్ ఏం లేవు. సో నా సినిమాలో మాక్సిమం మీరు చూడలేకపోవచ్చు. ఎస్. ఓకే. సో మీరు ఒక సినిమా చూసినప్పుడు, అంటే మీ సినిమా కాకుండా, బికాజ్ యు ఆర్ సినిమా లవర్ కాబట్టి, మీరు సినిమా చూస్తారు యాజ్ డైరెక్టర్ గా చూస్తారా, యాజ్ ఆడియన్స్ గా చూస్తారా? ఎప్పుడు ఆడియన్స్ గానే చూస్తానండి. అయ్యో అసలు. సో ఆడియన్స్ గా చూస్తారు కాబట్టి చాలా జెన్యూన్ గా నాకు ఆన్సర్ చెప్పండి. బేసికల్ గా ఒక్కొక్క సినిమాలో కొత్త హీరో కావచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్ గా ఉన్నవారు కావచ్చు, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి చూడండి, స్పీక్స్ లో ఉంటాయి. అలా ఏ సినిమా ఆర్ ఎవరిని చూసినప్పుడు ఇంత ఎలివేషన్ అవసరమా, నార్మల్ గా చూపిస్తే బాగుండేదేమో కదా? లేదు, అలా అనిపించదు నాకు ఫ్రాంక్. ఎందుకంటే నేను మాస్ ఆడియన్. ఓకే. నా హీరోని అలా చూపిస్తే నాకు నచ్చుతుంది. ఓకే. అలా మీకు నచ్చే మీ హీరో ఎవరు? సుధీర్ బాబు గారు కాకుండా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద లిస్ట్ ఉంటుందండి. అయ్యో అసలు ఐ లవ్ పవన్ కళ్యాణ్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తారక్ అన్న, మహేష్ బాబు గారు. ఓకే. దాని పెద్ద లిస్ట్ ఉంది అయితే. చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే. అంటే నేను అంటుంది ఏంటంటే, టు బి వెరీ ఫ్రాంక్, సుధీర్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఒక 5-4 మూవీస్ చేసిన తర్వాత ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు ఫస్ట్ సినిమాకి. అప్పుడప్పుడే అప్కమింగ్ అది వాటికి నేను అంటే అలాంటి సినిమాలు నేను చూస్తే ఇన్నర్ వాయిస్ నేను బయటకు చెప్తాను, నేను నవ్వుతాను, నేను చూసి నవ్వొస్తుంది. అవన్నీ బాగుంటాయండి చూడడానికి. ఎప్పుడంటే ఫ్రెండ్స్ తో కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాడు, బాగుంటాయి. సో నేను అంటే లైక్ గమనించింది ఏంటి అని అంటే, మీరు ఎక్కడైనా ఉంటే అక్కడ హడావిడి, కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో యువర్ ఎనర్జీ బూస్టర్. I don't know that, but yes, ఎందుకంటే నేను ప్రెస్ మీట్ లో అబ్జర్వ్ చేశాను. బికాజ్ ఐ యామ్ ఆడియన్ కదా అక్కడ. సో దట్స్ వై నేను అబ్జర్వ్ చేసింది. సో మీరు ఎప్పుడైనా సరే షూటింగ్ టైంలో ఏదైనా ప్రాంక్స్ లాంటివి ఏమైనా చేశారా? నో అలాంటివి నేను చేయనండి. బేసిక్ గా నా సెట్ అంటేనే క్యాస్ ఉంటుంది. చాలా మీరు చెప్పినట్టే నాకు చెప్పింది అంటే నేను ఎప్పుడు నాకు తెలియదు అది ఎలా ఉంటుందో, బట్ నాకు నా డిఓపి చెప్తాడు, సాగర్ షూట్ ఈజ్ ఆల్వేస్ క్యాటిక్ అని. చాలా క్యాస్ ఉంటుందండి, అరుపులు, తర్వాత కేకలు, బూతులు, భాషలు కూడా మర్చిపోయి మాట్లాడతారండి. 100%. భాష నాకు బూత్ రాకుండా ఎమోషన్ చెప్పలేను నేను నా పర్సనల్ గా. సో అయితే మనం చాలా అదృష్టవంతులం. నో సెట్ లో ఏంటంటే అది నాకు మీరు అన్నట్టు ఎనర్జీతో పాటు అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. ఈ టైంకి జరగకపోతే నాకు వైర్లు తెగిపోతాయి. సో అప్పుడు 100% ప్రిపేర్డ్ అండి. అంటే నా టీం అందరికీ తెలుసు, ఓకే వైర్లు తెగిపోయినా ఇంకాసేపు అందుకే రచ్చ ఉంటుంది అని తెలుసు. సుధీర్ బాబు గారు అంటే లైక్ ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది ఇవ్వని సిచ్యువేషన్ ఏదైనా 100% లేదు. 100% ఉంది అని అంటారేమో అనుకుంటా. లేదు, అందుకోసం ఆన్సర్ చెప్పాను. లేదు అసలు ఇంకా అనుకున్నాక ఇంకా బెటర్మెంట్ ఎక్కువైంది. కానీ ఓకే. సో యు ఆర్ ఫ్రమ్ తెలుగు. సుధీర్ బాబు గారు తెలుగు. బట్ హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు అంటే తెలుగు రాని ఒక అమ్మాయిని పెట్టారు, రైట్? అవును. ఎందుకు? వై? నాకు తెలుగు అమ్మాయిలు కనిపించలేదండి ఆ టైంలో. ఆడిషన్స్ పెట్టలేదా? ఏది ఆడిషన్స్ పిలిచేంత నాకు నో కొత్త అమ్మాయిలతో ఐ కాంట్ టేక్ రిస్క్. ఓకే. బట్ వి హావ్ సో మెనీ పీపుల్స్ కదా ఇంత. అంటే అదే చెప్తున్నాను, ఆ టైంకి నాకు అవైలబిలిటీలో కనిపించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఆ తెలుగు అమ్మాయిని పెట్టకూడదు అలా ఏం కాదు. జనాలకి ముఖం తెలిసి ఉండాలి, కానీ ఆ ముఖం నేను ఇంకోలా చూపించాలి, అది నా మై ఐడియా. సో మాలవిక ఆల్రెడీ తెలుసు, కానీ ఆ ఫేస్ని ఇలా చూపించకూడదు, ఇంకోలా చూపించాలి.
సో దట్స్ ఐ వెంట్ ఫర్ సో మాలవిక గారి లుక్ విషయానికి వస్తే నాకు ఆవిడ లుక్ మజిలీలో సమంత గారి లుక్ కొంచెం ఈక్వల్ గా అనిపించింది. ఐ థింక్ ఈవెన్ క్యారెక్టరైజేషన్ అంటే మేబీ ట్రైలర్ లో చూసి మాట్లాడుతున్నా, నేను మూవీ చూడలేదు కాబట్టి. సో అంటే లైక్ ఆ క్యారెక్టరేషన్ ఈ క్యారెక్టరేషన్ ఈక్వాలిటీ ఏమో అలానే ఉంటుందేమో. అంటే బేసికల్ గా మనకి మజిలీలో ఏంటి, ఈయన మూర్ఖుడు ఈవిడ ప్రేమిస్తుంది ఆయన్ని. సో ఇక్కడ ఈయన మూర్ఖుడు అని చెప్పను కానీ ఒక మాస్ అబ్బాయి, ఎక్కువగా ప్రేమించే అమ్మాయి, అది అనిపించింది నాకు ఆవిడ లుక్ చూస్తే. సిమిలర్ టు అలాంటిది ఏమైనా? ఏం లేదు, నేను రెఫరెన్స్ తీసుకోలేదు. నా వైఫ్ ని ఇన్స్పైర్ అయ్యి పెట్టుకుంటాను క్యారెక్టర్ మీద. మీ వైఫ్ మీ మ్యారీడా? మ్యారీడ్ అండి. అవునా? అయ్యా అసలు తెలియట్లేదు మీరు మ్యారీడ్. మ్యారీడ్ అంటే నా కూతురు ఉంది. ఓహో ఓకే, మీరు ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇందాక ఇంకా నేను అడుగుదాం అనుకున్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి, ఏ ఇయర్ లో పుట్టారు? చాలా ఎక్కువ వయసు అయింది నాకు. తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ. యు లుక్ వెరీ యంగ్. థ్యాంక్ యూ. వాట్ ఇస్ ద అంటే లైక్ సీక్రెట్ ఆఫ్ యువర్ యంగ్నెస్? మేబీ నాకు నచ్చిన పని చేస్తున్నాడు వాళ్ళేమో. అవునా? అలా చేస్తే యా అండి, నాకు తెలిసి నా నా ఫ్రెండ్స్ చాలా మంది, మాది ఒక 18 మెంబర్స్ బ్యాచ్ కాలేజ్లో ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నప్పుడు. 18 మెంబర్స్లో మేము ఇప్పుడు ఏమేమి అనుకున్నామో ఆ టైంలో యూనివర్సిటీలో పిట్టగోడ మీద కూర్చొని పల్లీలు తింటూ మాట్లాడుకుంటాం కదా, మేమందరం అది అయిపోయాం. యా, ఎవరెవరు ఏమేమనుకున్నారో అందరం అయిపోయాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాచ్. సో నా బ్యాచ్ లో అందరికి ఏంటంటే దే అచీవ్ సంథింగ్. వాళ్ళు ఏంటంటే ఆ టైంకు అది చాలా పెద్ద డ్రీమ్. మరి ఇప్పుడు వాళ్ళు అదే లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ ఆ టైంలో లీడ్ చేసిన లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ హెల్దీ లైఫ్ లీడ్ చేయలేదు. లేకపోతే మా వాళ్ళందరూ అంకుల్ లాగా కనిపిస్తారు. మా బ్యాచ్ లో మేము ఇద్దరమే, నేను నా ఫ్రెండ్ ఒకరు ఉంటాం. సో వీఆర్ లిటిల్ టేకింగ్ కేర్ అబౌట్ మై హెల్త్. సో అక్కడ ఆ విషయంలో నేను ఫాలో అవుతున్నా. ఎందుకు అంటే పాయింట్ 1 ఏంటంటే ఐ అవాయిడ్ కార్బ్స్. అదే హెల్త్ కోసమని కాదు, మెంటల్గా నాకు ఇంకొక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. చాలా మందికి తెలుసు తెలీదు, మేబీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు తెలీదు. సో కార్బ్స్ ఎక్కువ తింటే బ్రెయిన్ షార్ప్గా ఉండదు, నాకు ఉండదు. మేబీ కార్బ్స్ ఎక్కువ తింటే బ్రెయిన్ షార్ప్గా నాకు ఉండదు. సో నాకు ఉండదు. దట్స్ వై ఐ అవాయిడ్ కార్బ్స్. తక్కువ తింటాను. సో ఇట్ హెల్ప్స్ మీ ఇన్ ఎవ్రీ వే. సో నాకేంటంటే మేము ఓవర్ నైట్ షూట్ చేసిన రోజులు ఉన్నాయి. లైక్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షూట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ టైంలో కూడా మేమందరూ డల్గా అయ్యో ఓపిక లేదు అలా మీరు చూడలేరు, డెఫినెట్గా చూడలేరు. నా బ్యాచ్ అయితే అసలు చూడలేరు. స్టిల్ అడిగారు ఏం తాగుతారా మీరు అని. అదేదో సినిమాలో రాజీవ్ కనకాల బ్రేక్ లో ఏం ఎందుకంటే నేనని కదా మా డిఓపి మా అరవింద్ విశ్వనాథన్ ఉంటాడు, ఇంకా పేరు లేదనుకుంటా. సో బేసిక్గా అరవింద్ విశ్వనాథన్ కూడా ఈజ్ ఫిట్నెస్ ఫ్రీక్. మావాడికి ఇంకా ప్యాక్స్ ఉంటాయి. సో నేను ఇంకా జస్ట్ హెల్దీ ఫిజిక్ వరకు మెయింటైన్ చేస్తాను. బట్ మావాడు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి లైక్ మీ ఫ్రెండ్ కావచ్చు ఆర్ ఎల్స్ మీ హరోం హరా మూవీ చూసి వచ్చి మా సినిమాలో పలానా క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడిగితే ఏం చెప్తారు? ఎవరు నన్ను ఎందుకు చేస్తాను? నేను ఎందుకు అడుగుతానండి? చిచి చిచి ఏంటండి? యు లుక్ వెరీ హ్యాండ్సమ్, యు హావ్ అ గుడ్ ఫిజిక్ అండ్ యువర్ లుక్స్. నేను చెప్పినట్టు బిఫోర్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, మీ లుక్స్ ఎలా అంటే ఒక మంచి సైకిక్ క్యారెక్టర్ కానీ సైకో క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు. సో ఇఫ్ I don't know how to take it. It's either compliment or like another comment. So I don't know. Like, see, I don't want to deviate myself. I stick to direction. What is your dream project as a director? ఇప్పుడు చెప్తే ఆడియన్స్ భయపడతారు. So I don't want to reveal it. It's completely out of the box of the genre. It's huge. It's huge. Like. Okay. So ఏ genre లో ఉంటుందో కొంచెం చెప్పండి. It's a mythological or action or sci-fi or what? Or a new genre? It's a universe. It's a universe. Okay. I'm collaborating multiple universe together. That's a huge idea. Okay, done. And universe annar kabatti, it's not my question. It's one of my cameraman's question. That Harom Hara lanti universe ni emana create chestara? Link chestara? Yes, it's a
డెఫినెట్లీ బిలాంగ్స్ టు ద వరల్డ్. అరోమహర బిలాంగ్స్ టు వన్ వరల్డ్. ఓకే ఈ వరల్డ్ లో చాలా సినిమాలు వస్తాయి. ఈ వరల్డ్ లో చాలా సినిమాలు వస్తాయి. సో అంటే లైక్ ఒక్కొక్క హీరోని పెట్టి తీస్తారా? హరోమహర వరల్డ్ లో సుబ్రహ్మణ్యం ఉంటాడు. సుబ్రహ్మణ్యం తాలూకు జర్నీయే మీరు చూస్తూ ఉంటారు. ఎవ్రీ 5 years కి ఒక జర్నీ ఉంటుంది. ఓకే, హరోమహర ది రివోల్ట్ అని ఉంది కదా, సో పార్ట్ 2 పేరు చెప్పలేను ఇప్పుడు. ఉంటుందా? ఉంది. ఓకే, డెఫినెట్లీ సీక్వెల్స్ అయితే ఉంటాయి. సో నేను ఎందుకు అంటే అందరూ వేసినట్టు సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 అది జనాలు నవ్వుతున్నారండి బయట. సో అలాంటి విషయాలు నేను చేయాలనుకోలేదు. ఈ సినిమా ఎటువంటిదంటే నేను చెప్పకపోయినా జనాలు అడుగుతారు, అది నా నమ్మకం. ఆ రోజు అడిగినప్పుడు నేను ఇచ్చేస్తాను. మీరు చాలా ఫ్రాంక్ గా చెప్తున్నారు కాబట్టి విలాస్, జనరల్ గా మేము మీడియా అందరితో కలిసి కూర్చొని సినిమా చూస్తుంటాం కాబట్టి వి నో అంటే లైక్ కొన్ని జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్కలా ఆలోచిస్తారు. కొంతమంది కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొంతమంది కొన్ని సినిమాలు నచ్చవు. సో మేబీ యూత్ కి నచ్చింది సీనియర్స్ కి నచ్చదు, సీనియర్స్ కి నచ్చింది మాకు నచ్చదు. సో యు ఆర్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అ రిప్లై ఆన్సర్స్ అంటే మీ సినిమా చూసిన తర్వాత జెన్యూన్ గా ఎవరు ఏం చెప్పినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. ఐ యాక్సెప్ట్. అంటే ఇట్స్ బేసిక్ గా ఏంటంటే ఇట్స్ ఒపీనియన్. ఆయన చెప్పారు కాబట్టి నేను మారిపోతానని కాదు. అంటే ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. సో ఇప్పుడు నా టీం ఉంటుందండి, వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ సెల్ఫ్. ఓకే, సో పేపర్ ఇలా రాసి అద్భుతంగా అనుకున్న తర్వాత 1 month తర్వాత దాన్ని ఇది ఏం రాసాం రా, ఎందుకు యాక్సెప్ట్ చేసావరా అని చెప్పి చించి అవతలేసిన రోజులు ఉన్నాయి. సో వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ సెల్ఫ్. మేమే పెద్ద క్రిటిక్స్ మాకు. సో అదే సినిమా అదిరిపోయింది. ఈరోజు ప్రొడ్యూసర్ హ్యాపీ, అందరూ హ్యాపీ కాబట్టి చూసారా ఏ సినిమా ఏం లేదండి. వీఆర్ నథింగ్. సో వీఆర్ హియర్ టు డూ సంథింగ్. మనం పని చేసిన తర్వాత మనం వెళ్ళిపోతాం. సో ఈ పని నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు. సో అందుకని మన మీద ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ సినిమా తీసాను కాబట్టి నువ్వు ఇలా చూడాలి సినిమా నేను చెప్పకూడదు. ఇట్స్ దేర్ ఒపీనియన్. మీరన్న ఫస్ట్లో అన్నారు కదా గ్రీన్ మీకు నచ్చుతుంది, కొంతమంది గ్రీన్ నచ్చకపోవచ్చు. సో దేర్ ఒపీనియన్. అలా అని చెప్పి నేను గ్రీన్ వేయకుండా ఉండలేనుగా. సో అంటే లైక్ డైరెక్టర్ గా ఓకే, అసలు ఏడీగా మాకు తెలియకుండా ఏమైనా మూవీ చేయలేదండి నేను. డైరెక్టర్ నేను యాడ్ ఫిల్మ్ మేకర్ని. ఓకే, ఐ మేడ్ ఆల్మోస్ట్ more than 100 యాడ్ ఫిల్మ్స్. అవును, టీవీలో చాలా యాడ్లు చూస్తుంటారు, అవి నేనే చేస్తుంటా, అది మీకు తెలియదు. సో ఓకే, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో కాజల్తో చేయలేదు, శ్రేయాతో చేశాను. బట్ అది కూడా ఇన్స్టాలో పెట్టలేదు నేను. లేదు ఇన్స్టాలో పెట్టలేదు నేను. శ్రేయాతో కూడా యాడ్ చేశాను బట్ నేను పెట్టలేదు. అంటే యాడ్ ఫిల్మ్ ప్రొఫైల్ నేను నా ఇన్స్టాలో మీరు చూడలేదు. అవునా? ఓకే డన్. నేను వర్క్ ఐ థింక్ నేను లేదు. ఏదైనా ఫ్రెండ్స్ చాలా మంది యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. మేము వాళ్ళ పోస్ట్ నేను ఏమైనా షేర్ చేసి ఉండొచ్చు, మీరు అలా పొరపాటు ఉండొచ్చు. తప్పితే యూజువల్గా నేను నా యాడ్ ఫిల్మ్స్ ఏవి కూడా అప్లోడ్ చేయలేదు. ఓకే ఓకే, నైస్. మీ దగ్గర చాలా తెలుసుకోవడానికి చాలా ఉంది, బట్ ల్యాక్ ఆఫ్ ద టైం. సో ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు చూడని విధంగా ఎప్పుడైనా మీకు చూపించే అవకాశం వస్తే జనరల్ చూపిస్తారు? ఒకటి ఈజ్ ఆల్రెడీ టు పాలిటిక్స్ కాబట్టి నాకు సొసైటీ రిలేటెడ్ ఫిల్మ్ చేయాలని ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అది కాకుండా ఉంటే డెఫినెట్గా నాకు ఆయనలో ఒక రూటెడ్ థింకింగ్ ఉంటుంది, నాకు అది ఇష్టం. సో ఆయనతో ఎలాంటి ఒక ట్రైబల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అలాంటిది ఒక ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకు డెఫినెట్గా. అందులో కూడా హీరోయిజం ఉంటుందండి, అందులో రాజధాని లైఫ్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, అందులో కూడా బిగ్గర్ క్యాన్వాస్ ఉంటుంది, చేయాలని ఉంటుంది. ఇట్ వోంట్ పాసిబుల్ ఐ థింక్, బట్ ఐ రియలీ విష్. పాలిటిక్స్ రైట్ నౌ అండ్ ఐ థింక్ మనం లేదండి రియాలిటీలో ఉండాలి. ఓకే, ఈ సినిమా నచ్చి మిమ్మల్ని పిలిపించచ్చేమో. పిలిపిస్తే థ్యాంక్స్ చెప్తాం. నాకు చెప్పాలి ఫస్ట్ అడిగింది. ఓకే, సో దిస్ మే బి ఫైనల్ క్వశ్చన్. బేసికల్గా ఒక జనరల్గా క్యారెక్టర్స్ మీరు రాసినప్పుడు కాస్టింగ్ మీ సినిమాలో మీరు చూస్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? అండ్ అలానే మీరు ఒక పర్సన్ని ఎంచుకున్నప్పుడు టాలెంట్ని బట్టి ఎంచుకుంటారా, ఆర్ ఎల్స్ దేర్ ఫిజిక్ ఆర్ దేర్ స్ట్రక్చర్ ఆర్ దేర్ లుక్స్ మ్యాటర్స్ యూ? For me, character matters. Wow.
ఫర్ మీ క్యారెక్టర్ మ్యాటర్స్. లైక్ ఇందులో చూస్తే మీరు చాలా పెద్ద క్యారెక్టర్స్ ఇంత కొత్త వాళ్ళు ఎందుకు తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది మీకు. చాలా పెద్ద క్యారెక్టర్స్ ఇందులో అందరికీ వచ్చింది ఆ క్వశ్చన్. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఏంటంటే, మీకు అతను ఆ క్యారెక్టర్లో అనిపించడం లేదంటే అఫ్ కోర్స్ మ్యాటర్ ఓవర్ అంతే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫిజిక్. ఫిజిక్ కూడా మ్యాటర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఆ ఫిజిక్ ఉండొచ్చు, యా. అంతేగాని అది లో అండి అసలు. ఇది చాలా జెన్యున్గా చెప్పిన అసలు. బాలీవుడ్ లో ఆన్సర్ వస్తే బాలీవుడ్ లో అవకాశం వస్తే వెళ్తారా? నేను వెళ్ళాను. ఇక్కడ ఐ బిలాంగ్స్ టు తెలుగు సినిమా, ఐ బిలాంగ్స్ టు సౌత్ సినిమా. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్. చాలా చేయాల్సింది ఉంది. బయోపిక్ తీసే అవకాశమే లేదండి. మైథలాజికల్ మూవీ తీస్తానండి. బోల్డ్ కంటెంట్ చేయనండి, ఛాన్సే లేదు. నేను అగ్లీ తీయలేను, ఇంకా బోల్డ్ కంటెంట్ ఏం చేస్తానండి. అగ్లీ తీయరా? రాదు నాకు. ఓకే 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 డన్. సో రీసెంట్ టైంలో మీరు చూసి ఈ సినిమాకి ఇంత బోల్డ్ అవసరమా అని అనుకున్న మూవీ? నో, అది నేను ఎప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ని తక్కువ చేసి మాట్లాడ నాకు ఇష్టం లేదు. బట్ నాకేంటంటే రియలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకే. సో అమ్మాయిలు చూసి సినిమాకి వస్తారను, దీంతో ఇంత కంటెంట్ ఉంటే అలా చేస్తారని ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో రీసెంట్ టైంలో ఒక అంటే లైక్ చాలా మంది డైరెక్టర్స్ తో నేను మాట్లాడినప్పుడు దే సే దట్ బోల్డ్నెస్ ఉండాలి రీసెంట్ టైంలో, అందరికి కావాలి అని అన్నవాళ్ళు. ఎందుకు కావాలండి, ఇంటర్నెట్ లో బోల్డ్ దొరుకుతుంటాయి, ఎందుకు అంటున్నా నేను. అంటే బేసికలీ దే సే దట్ కంటెంట్ నీడ్స్ మేబీ, అంటే వాళ్ళ పర్సెప్షన్ లో ఆ కంటెంట్ వాళ్ళకి అవసరమేమో. బట్ నా ఉద్దేశంలో నాకు ఆ కంటెంట్ అవసరం లేదు. నేను ఈ సినిమాలో అవకాశం ఉన్నా నేను ఐటమ్ సాంగ్ తీయలేదండి. దర్ ఇస్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ ఇస్ అంటే థింక్ చేస్తారు హరం హర అంటే కొంచెం మాసి ఉంటుంది. సో దేర్ ఇస్ నో ఐటమ్. నేను అసలు తీయనని కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తీస్తే. అందులో కూడా ఎక్స్పోజింగ్ ఏమి ఉండవండి. ఐటమ్ సాంగ్ అంటే పాట ఉంటుంది అంతే, నాదంతా. అంటే మేబీ గన్సిబుక్ కనిపించారు లైక్ అప్పట్లాగా అంతే, ఆట కావాలి పాట అంతే అంతే అంతే. మాసీగా ఉండొచ్చు, అంతేగాని ఐ డోంట్ నో అండి. నాకు ద గాయ్ లైక్ హూ లైక్ నీట్ కంటెంట్. ఐ లవ్ వైలెన్స్, బ్లడ్ చాలా ఉంటుంది. బై ద వే ఈ సినిమాకి సర్టిఫికేట్ ఏ వచ్చింది. యా, సో బికాస్ ఆఫ్ బ్లడ్, అంతే, బికాస్ ఆఫ్ బ్లడ్. అంటే ఏంటంటే నాకు ఉద్దేశంలో ఎమోషన్ తగ్గించే కట్స్ నాకు అవసరం లేదు, అందుకనే చూసి. ఓకే. సో ఎలాగో మీరు అన్ని ఫేస్ టు ఫేస్ చెప్తున్నారు కాబట్టి కొంచెం హర్టింగ్ గా కాకపోయినా కొంచెం నార్మల్ గా చెప్పండి సార్. అవుట్ ఆఫ్ ద 10 నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? as an interviewer, like I'll give 8. Okay, 8. Yeah. Why 2 marks cut, sir? 2 marks ఎందుకంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యువర్ వైబింగ్ విత్ సేమ్ ఎనర్జీ. మేబీ నాలాంటోడు ఇంకొకడు కాకపోతే మిమ్మల్ని తట్టుకోవడం కష్టమేమో. సో అందుకోసం అని చెప్పాము. దానికోసం అండి. అంటే చాలా మంది ఏంటంటే నేను ఐ డోంట్ క్యాలిక్యులేట్ మచ్. ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రిపేర్ అవ్వను. మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నాయంటే నేను ఏం చెప్పాలి, నేను అస్సలు మీరు అడిగిన దాన్ని బట్టే నా ఆన్సర్. సో ఇన్ దట్ కేస్ మేబీ వేరే డైరెక్టర్ అయితే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి తడబడతాడేమో, నాకు తెలియదు. సో మీరు అడిగిన బోల్డ్ గా దీనికి దేనికైనా కావచ్చు. రిమైనింగ్ దానికోసం అటు అంతే. 8 as an interviewer. Okay, as an if నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తే సక్సీడ్ అవుతానంటారా? లేదు, మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారనే దాన్ని బట్టి. నేను అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ అనే అతను క్యారెక్టర్ లో పుట్టాలి. అందము ఇవి డెఫినెట్ గా కాదు. బీకు మాత్రే క్యారెక్టర్ మనోజ్ బాజ్పేయి కాకపోతే ఇంకెవరైనా ఇమాజిన్ చేయగలరా? నో. సత్యాలో బీకు మాత్రే ఆయనే చేయాలి. బోర్న్ ఫర్ దిస్ అని అనిపించాలి. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారనేది బట్టి మీరు మీ లాంచ్ కానీ లేకపోతే మీ కెరీర్ గ్రోత్ కానీ ఉంటుంది. Okay then. So thank you so much. Thank you. And it's really nice to meet with you. Thank you. Thank you so much. All the best for Haram Hara. Thank you. The Revolt. Thank you. Thank you. So అది సంగతి అన్నమాట. June 14th మన ముందుగా వచ్చేస్తున్నారు హరం హర అంటూ అందరూ థియేటర్స్ వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పుడు కీప్ వాచింగ్ టీఎఫ్ఎస్.